లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి నటుడు లేడు, ఇకపై రాడు, రాబోడు అంటూ ఆయన చేసిన సేవలను, పాత్రలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఆయన మరణంపై కన్నీరు కార్చింది. అయితే బతికున్నప్పుడు కోట మాట తీరు కొందరిని బాగా హర్ట్ చేసింది. ఉన్నదున్నట్లు మొహం మీదే మాట్లాడేయడం కోట స్టైల్. ఆయన ఎవరి కోసం మారలేదు, మాట తీరు మార్చుకోలేదు. ఏది అనిపిస్తే అది మొహం మీద మొహమాటం లేకుండా చెప్పేవాడు. అందుకే ఆయన చనిపోయినప్పుడు కనీసం కొందరు స్పందించలేదు కూడా. అందులో కొందరు అగ్రనటులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కమ్ తెలుగు యాంకర్తో కోట శ్రీనివాసరావుకు కొన్నాళ్ల కింద గొడవైంది. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా చీకొట్టింది ఓ యాంకర్. ఆమెవరో కాదు, అనసూయ భరద్వాజ్. తన జోలికి ఎవరైనా వస్తే అది ఎవరైనా కూడా మొహం మీదే దులిపేయడం అనసూయకు అలవాటు. అలా ఓసారి కోట మాట్లాడిన మాటలు ఆమెను బాగా హర్ట్ అయ్యేలా చేశాయి. అప్పట్లో ఓ ప్రెస్ మీట్లో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అనసూయ అంటే ఎవరో తనకు తెలియదని చెప్పారు. అక్కడి నుంచే అసలు వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆమె నటనను పొగుడుతూనే అనసూయ వేసుకునే బట్టలపై కామెంట్ చేశాడు కోట. నటిగా ఆమె ఎంత బాగా నటించినా కూడా వస్త్రాలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నాడు కోట. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించింది. వెంటనే తన ట్విట్టర్ వేదికగా కోట శ్రీనివాసరావు పేరు తీయకుండా ఓ సీనియర్ నటుడు నా వస్త్రధారణపై మాట్లాడాడు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వాళ్ళ వ్యక్తిగతం, వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించి ఉండవచ్చు అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయారో అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ అధ్వానమైన దుస్తులను ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కాలేదంటూ ఘాటుగా ట్వీట్ చేసింది అప్పట్లో. అది కూడా బాగానే వైరల్ అయింది. తాజాగా కోట మరణించిన తర్వాత అవేం మనసులో పెట్టుకోకుండా అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థించింది. దాంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కోటతో మనస్పర్ధలు ఉన్నా కూడా అవేం పట్టించుకోకుండా అనసూయ ఓ మెట్టు ఎక్కేసిందంటున్నారు వాళ్ళు. అయితే అనసూయను కోట అలా అనడాన్ని కొందరు సమర్థించారు కూడా. ఎంత ఫ్రీడమ్ ఉన్నా కూడా కొన్నిసార్లు మన వస్త్రాలంకరణ హద్దుల్లో ఉంటేనే మంచిదంటూ అనసూయకు కొందరు సలహాలు కూడా ఇచ్చారు.